ఈ రోజుకి 10 డేస్ అవుతుంది వైషు అమ్మ చనిపోయి. మీ అందరికి తెలిసే ఉంటది కదా వైషమ్మ. నన్ను కమెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు, అక్క వైషమ్మ గురించి మాట్లాడండి అని. అసలు ఆ అమ్మాయికి వాడు అంటేనే ఇష్టం లేదు, మందు దాగి నిన్నే చేసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకొని 10 నెలలు కూడా కాలేదు. ఆ అమ్మాయి 5 months 4 months ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా చూడకుండా వాడు చంపిండంటే అసలు వాడు మనిషి, అది కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే చంపి వాడు వెళ్ళిపోయిండంటే వాడికి ఎంత ధైర్యం. అసలుకి నిజం చెప్తున్నా, వాడైతే కుక్క సాగు చేస్తాడు. వాడికి ఆ అమ్మాయి ఇష్టం లేకపోయి ఉంటే వెళ్ళిపోవాల్సింది, లేకపోతే వాడే ఏదన్నా దాయి చచ్చిపోవాల్సింది. పాపం ఆ అమ్మాయి అసలు కడుపులోని బిడ్డను కూడా చంపేసిండు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు మంచిగా ఉంటే అబ్బాయిలు మంచిగా ఉంటలేరు, అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు మంచిగా ఉంటలేరు. మీకు ఒక్కటే చెప్తున్నా, ఒకవేళ మీరంటే ఇష్టము, మీరు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి వాళ్ళని అస్సలు నమ్మకండి. పెళ్లిళ్ళైనా సేఫ్ లేదు, పెళ్లిళ్ళు కాకున్నా సేఫ్ లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎవరితోనే ఎఫైర్ పెట్టుకొని వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరికైనా ఎఫైర్ పెట్టుకోవాలన్న ఆలోచన వస్తే ప్లీజ్ దయచేసి పిల్లల్ని అస్సలు కనకండి. మీరు చేసే తప్పు వల్ల పిల్లలు బలైపోతున్నారు. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని చూసి మీరేం చేస్తున్నారో వాళ్ళు కూడా అదే చేస్తారు. ఒకవేళ మీకు వైఫ్ ఇష్టం లేదా, హస్బెండ్ ఇష్టం లేదా, విడిపోండి, డైవర్స్ తీసుకోండి. ఆప్షన్ ఉంది కదా విడిపోవడానికి. ఎందుకురా మనుషులను చంపుతున్నారు? అమ్మాయిలకి సొంత ఇంట్లోనే సేఫ్ లేదంటే ఇంకెక్కడ సేఫ్ ఉంటది అమ్మాయికి? మన పిల్లల కన్నా నేర్పిద్దాం ఇప్పటి నుంచి ఆడపిల్లల్ని ఎట్లా చూడాలి, ఎట్లా గౌరవించాలనేది. జస్టిస్ ఫర్ వైషుకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే.